ఏపీ ఎక్స్ప్రెస్ చూద్దాం. విశాఖ జిల్లాలో పార్టీ ఫిరాయించిన 27 మంది కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విప్ తైలాయ విజయ్ కుమార్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ వారికి నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కలెక్టర్ నోటీసుల్లో పేర్కొన్నారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజు స్వామిని ఉభయ దేవరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి స్వామి కళ్యాణం జరిపారు. కంకణధారణ, నూతన యజ్జోవీపిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబరాల ప్రక్రియను అర్చకులు కమనీయంగా జరిపించారు. కళ్యాణం చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా చింతలూరులో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారిని శాకాంబరిగా అలంకరించారు. అమ్మవారికి వివిధ రకాల కాయగూరలు, పండ్లతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో మహిళలతో పెద్ద సంఖ్యలో సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. శాకాంబరి అలంకరణను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో పలు గ్రామాలలో భారీ వర్షం కురిసింది. దీంతో పగిడిరాయి పాఠశాల వద్ద ఉండే బ్రిడ్జిపై వరద నీరు ఉధృతంగా పారటంతో కొద్దిసేపు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు అక్కడికి వచ్చి ప్రజలను అప్రమత్తం చేశారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో నీ కుమారుని ఆచూకీ చెప్పాలంటూ ఓ తండ్రిని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. వీరన్నపాలెం గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు గర్భవతి చేశాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో యువకుడు కనిపించకపోవడంతో ఎస్ఐ ఉమామహేశ్వరరావు యువకుని తండ్రిని స్టేషన్కి పిలిచి స్పృహ కోల్పోయేలా కొట్టి స్టేషన్ బయట పడేశాడు. దీంతో బాధితుడి బంధువులు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ర్యాలీగా వచ్చి స్టేషన్ బయట బైఠాయించి ఆందోళన చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవతో అన్నమయ్య జిల్లా వంగిమళ్ల గ్రామంలో విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేక ఆటోలలో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు ప్రయాణించేవారు. విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను చూసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి మంత్రికి సమస్యను విన్నవించారు. దీంతో మంత్రి హరిజనవాడ నుంచి పెద్దవీడు జెడ్పీ హైస్కూల్ వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ డిపో ఇన్ఛార్జ్ మేనేజర్ ఆదేశాలు జారీ చేశారు. బస్సు రావడంతో విద్యార్థులను బస్సులో స్కూలుకు పంపించి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లాలో రాయచోటి, చిన్నమండెం మండలాలలో వేర్వేరు ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాలలో ఒకరు దుర్మరణం చెందగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో 2 పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి తరలించారు. ఈ ప్రమాద ఘటనలపై రాయచోటి, చిన్నమండెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.